అందరికి శనార్థులు చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మరి ఇవాళ ఎవరెవరి జాతకం ఎట్లా ఉంది ఏంది ఏం కథ అనేది మరి పూసగుచ్చినట్టుగా అరుచుకుందాం. ముందుగాల మరిగా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమంలో మహాపత్రికలో ఏం రాసుకొచ్చిర్రు, ఎట సంగతి ఏంది ఏం కథ అనేది చిన్నగా పసిపడదాం. కవితను కాంగ్రెస్లో చేర్చుకోం. ఓహో, అంటే నిర్ణయాలు గుసగుస ఏంది, కొంతమంది కవితమ్మ కాంగ్రెస్లోకి పోతుందట. కవితమ్మ కాంగ్రెస్ నాయకులతోటి అంటే లోపటంగా మాట్లాడుతుంది, కథ నడిపిస్తుంది, ఆ కాంగ్రెస్ వల్ల హిమ్మతి ఉన్నది అనేది కొన్ని కోలాగలు అక్కడక్కడ గుసగుసలు. అయితే మన పిసిసి పెబ్బ శివుల పడ్డట్టునే ముచ్చట్లు. అందుకనే కవితను కాంగ్రెస్లో చేర్చుకోం. ఇంకో మాట కూడా ఆమంతలో ఆమె అన్నది కవితమ్మ, నా వెనకాల ఎవరో ఉన్నారు, నా వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కవితమ్మ పనిచేస్తుందని చెప్పుకొస్తుర్రు. ఇది ఎక్కడి ముచ్చట్లు, ఇది ఎక్కడి కథ, నేనంత దమ్ములేందానా, నేనంత సత్తలేందాన్నా, నా వెనకాల ఎవరున్నారు అనేది కూడా నిన్న మొన్న ఆమె మైకుల ముందర లొచ్చి మీది కాకి లెక్క మోతుకుంది. ఇక ఇప్పుడు ఒరేకో ఇదేదో కథ నడుస్తట్టుంది, మరి ఆమెని కార్లకెళ్ళి తీసి అవతలు ఎత్తేసిర్రు, హో అని ఇట్లా ఇసిరేసిర్రు. మరి అనేది మళ్ళీ ఏమన్నా మా మీదికి రాకుండా అందుకనే పిసిసి పెబ్బ ముందుగానే రామబాణం వదిలిండు. ఏమని, కవితను కాంగ్రెస్లో చేర్చుకోం, ఆమె జోరే మాకొద్దు, ఆమె ముచ్చటే మాకొద్దు అన్నట్టుగా ఇక పిసిసి పెబ్బ అంబాయం వెళ్ళబోసుకుంటుండు. అది బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం. కాళేశ్వరం అవినీతిలో కవితకు కూడా వాటా. అవినీతి పరులందరినీ దూరం పెడతాం, వారి తగాదాలతో సంబంధం లేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శరాతి జరంతా ఆడ తప్పు పోయింది, ఏమనుకోవద్దు, జర ప్రింటింగ్ మిస్టేక్లో పోయింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. ఇక ఒక్కసారి మరి కవితను కాంగ్రెస్లో చేర్చుకోం అనేది మరిగా పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు కదా, మరి నిజమేనా, అసలు ఏమి నడుస్తుంది? మరి నిన్న మొన్న సోషల్ మీడియా వాళ్ళు కూడా కోడై కూస్తున్నారు, ఏమని కవితమ్మ వెనకాల కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు అనేది కూడా, వాళ్ళు వదిలిన రామబాణమే అనేది కూడా అంటుర్రు. ఒక్కసారి మరి వినే ప్రయత్నం చేద్దాం. హలో, శనార్థి సారు. ఏం లేదు పిల్లగా, ఇప్పుడు మార్నింగ్ న్యూస్ మీరు లైవ్లో ఉన్నారు. మరి మీకు కూడా శతకోటి శనార్థులు, శుభోదయం. ఏమి లేదు తాత, ఇప్పుడు ఈ కల్వకుంట్ల కథ అంతా ఏదో నడుస్తుంది. కవితమ్మను ఇప్పుడు కార్లకి వెళ్ళి తీసేసి అవతలు ఎత్తేసారు, అంటే సస్పెండ్ చేసారు, ఇంకా బహిష్కరణ చేయలేదు. మరి ఇలా మీ పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడు అంటే, కవితను కాంగ్రెస్లో చేర్చుకోం అని మళ్ళీ ఈయన బాంబు వేల్చిండు. నిన్న మొన్ననేమో కొన్ని కోళ్ళాగారు, సోషల్ మీడియా కోళ్ళాగారు ఏమంటున్నాయి అంటే, కవితమ్మకు కాంగ్రెస్ వాళ్ళ హిమ్మతి ఉన్నట్టు కొడుతుంది, వాళ్ళే ఆడిస్తుర్రు నాటకం అనేది కూడా అనుకుంటే మరి అనుమానం రాకుండా ఈ మాట అంటుండా ఏంది మీ పిసిసి పెబ్బ? కవిత కాంగ్రెస్ పార్టీలో అవసరం లేదు, కవితకు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ స్థానం కూడా ఉండదు. కవిత కోసం కవితను తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. ఇవాళ ఆ కుటుంబంలో ఆధిపత్యత పోరుతో పాటు 10 ఏళ్ల పాటు తెలంగాణని దోచుకున్నటువంటి పైసల దగ్గర వచ్చినటువంటి పంచాయతీతోనే వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఆధిపత్యం కావచ్చు.
ఉమ్, కాబట్టి 10 ఏళ్ళప్పుడు తెలంగాణను దోచుకున్నప్పుడు, లేకపోతే కాళేశ్వరం కట్టేటప్పుడు, ఇంకో అప్పుడు ఎందుకు ఈ కవితమ్మ నోరు ఎందుకు నోరు మూగబోయింది? మరి ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? నిజంగా నిజాయితీ పరురాలైతే. ఇవాళ తన అవకాశవాదం కోసం తను అక్కడ ఉన్నటువంటి నాకు కుటుంబంలో ఆస్తి రాలేదనో, లేకపోతే పార్టీలో గౌరవం లేదనో ఒక డ్రామా కంపెనీ చేసుకొని ఇవాళ ఏదో వాళ్ళ మా హరీష్ రావు పైన ఇంకెవరి పైన మాట్లాడితే ప్రజలు నన్ను నమ్మి పెద్ద లీడర్ గాని నమ్ముకుంటాని ఇది ఇది నమ్మబలుకుతా ఉంది కానీ తెలంగాణ ప్రజలు కవితను కూడా నమ్మే పరిస్థితి లేదు. అంటే మీరు ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. వీళ్ళది నిజమైన పంచాయతీ కాదంటవా, డ్రామా అంటవా? అది అందరికి తెలిసినటువంటి సత్యం అది. ఆ, అది డ్రామా కంపెనీ. సురభి నాటక అంటే ఎక్కువ డ్రామా కంపెనీ వాళ్ళు. ఓ ఇవాళ అమ్మా. నేననేది ఆ, కవితకు నిజంగా అయ్యా అధికారం ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రారు. అయ్యా అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతి గుర్తుకు రాదు. తెలంగాణ దోపిడీ గుర్తు రాదు. ఉమ్, అధికారం అయిపోయి అంతా నక్కబోయిన తర్వాత బొక్క మిగిలిన తర్వాత ఇప్పుడు వీళ్ళకు ఇవాళ అవినీతి గుర్తుకొస్తుంది, నిజాయితీ గుర్తుకొస్తుంది, బీసీలు గుర్తుకొస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం గుర్తుకొస్తుంది. ఇట్లా మాట్లాడితే ఎట్లా అండి? నాకు అర్థం అరే కాక అరే అరే అరే. ఇప్పుడు కవితపై వేటు, బీఆర్ఎస్ నుండి సస్పెన్షను, ఆ, ఇక ఈమె కార్లకి వెళ్ళి తీసి అవతలు ఎత్తేసిర్రు. కేవలం అడుగడుగున మొత్తం దిష్టి బొమ్మలు కేవలం తగల పెడుతుర్రు. ఆమె ఫోటోలు పట్టుకొని కవిత డామ్ డామ్ అంటుర్రు. కవిత గింత పని చేస్తుందా అంటుర్రు. సోషల్ మీడియా కూడా హరీష్ రావు అభిమానులు కూడా ఆమెకు మొత్తం ఇది చేస్తుర్రు. అయితే ఈ పంచాది డ్రామా అంటున్నావంటే మరి. డ్రామానే. ఇప్పుడు హరీష్ రావు లాంటి వాడిని చల్లబరుచుకోవాలంటే కూడా కూతురుపై ఏదో ఒక సస్పెన్షన్, ఏదో బా, ఒక డ్రామా లాగా నేను అనేది వామ్మో, ఇవన్నీ. అట్టనా. వీళ్ళందరూ ఒకటే, ఉమ్, గుర్తుపెట్టుకోండి. ఉమ్. ఆ కాబట్టి అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఇప్పుడు రాజకీయం. ఆ, ఆ, కాబట్టి దీన్ని మనం వీళ్ళంతా ఒక వానర గుంపులాగా వీళ్ళందరూ ఒకటే. ఉమ్. కేవలం ప్రజల్ని పక్కదావ పట్టించడానికి ఈ ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప వీళ్ళందరూ కూడా ఒకతాన మనుషులే సంబంధించి కాబట్టి వీళ్ళని ఎవరు నమ్మే పరిస్థితి కాదు. మరి తాత కాబట్టి ఇప్పుడు ఇంకో మాట కూడా, ఇప్పుడు పైసల కాడ గిట్లా ఏమన్నా వాటాల కాడ ఈ కాళేశ్వరం కథలో ఏమన్నా వాటాల కాడ గిట్లా ఏమన్నా పంచాది బుచ్చి మరి ఈ రకంగానే అవుతుంది అనేది కూడా కొంత నడుస్తుందిగా కథ. కాళేశ్వరం ఒకటే కాదు, ఆ, 10 ఏళ్ల పాటు అధికారం ఉండి దోచుకొని ఆ, ప్రతి దగ్గర కూడా కవిత వాటా ఉంది, బా, కవిత ప్రమేయం ఉంది. ఇవాళ ఆ, కవిత అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేయని దందా లేదు, చేయని పని లేదు. అమ్మో, ఇవాళ ఏదో నీతి సూక్తులు మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారండి? నాకు అర్థం కాక ఆ, నువ్వు ఉద్యమంలో ఉన్నప్పుడే సినిమాలు బంద్ చేపిస్తేవి, క్లబ్బుల కాడ ధర్నా చేస్తేవి, సినిమా టాకీల కాడ ధర్నా చేస్తేవి. ఇవాళ ఓహో, అనేక ఉన్నటువంటి అరాచకాలు సృష్టిస్తూ అధికారం ఉన్న తర్వాత మొత్తం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రామా కంపెనీ లాగా పంచుకుంటుంది. ఇప్పుడు ఉమ్, అల్లుడు కాళేశ్వరం పంచుకుంటే అన్న సాఫ్ట్వేర్ ఇదేది ఐటీ కంపెనీలు పంచుకుంటే ఈమె ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూముల వ్యాపారాలు అనేక ఉన్నటువంటి, అంటే తలా ఒక డిపార్ట్మెంట్ ను పంచుకొని దోచుకున్నటువంటి దొంగలు వీళ్ళు. ఇలాంటి ఉమ్, దొంగల్ని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ఆ, ఇది డ్రామా కంపెనీ కాకపోతే ఏం కంపెనీ అంటారు మీరు చెప్పండి? బా, ఆ, ఆ 10 ఏళ్ల పాటు దోపిడీలో కవిత ప్రమేయం లేదా? మరి ఎందుకు ఈమె దోపిడీ లేకపోతే ఎందుకు జైలుకు పోయింది? ఆ, మరి జైలుకు పోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కుటుంబం ఎందుకు వదిలేయలేదు? ఉమ్, ఇవన్నీ నాటకాలు. తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టి, అరిగోస పెట్టించి, అవినీతి చేసి, వీళ్ళ యొక్క అవినీతి అక్రమాలకు తెలంగాణ ప్రజల్ని దాష్టికం చేసి దోపిడీ చేసినటువంటి వాళ్ళు. టిఆర్ఎస్ అమ్మ, కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. అమ్మ, వీళ్లకు తెలంగాణ ప్రజలు ఇంకా 1000 జన్మలెత్తినా కూడా ప్రజల ఆదరణను తీసుకోలేరు. అమ్మ, అమ్మ, అమ్మ. గుర్తుపెట్టుకోండి. ఆ, ఇవాళ ప్రజలకు గాని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే ఇంకా ముందుకు న్యాయం జరుగుతుంది. ఆ, ప్రజలు మెచ్చే విధంగా ఆల్రెడీ 20 నెలల పాలన ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా మరొక 20 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండబోతా ఉంది. ఉమ్, ఈ దుకాణాలను బంద్ అయిపోతా ఉన్నాయి. ఉమ్, ప్రజలు చూసి చూసి ఇవాళ వాళ్ళు భరించలేకనే ఇవాళ యొక్క ఆధిపత్యాన్ని, వాళ్ళ యొక్క అవినీతిని, వాళ్ళ యొక్క కుటుంబ పోరుని, వాళ్ళ యొక్క ఆ దొర అహంకారాన్ని భరించలేకనే ప్రజలు మార్పును తెచ్చుకోరండి. ఒక ఉమ్, ప్రజాపాలన తెచ్చుకోరు, ప్రజలు తెచ్చుకున్నారు. కాబట్టి ఉమ్, దీన్ని మీరందరూ కూడా గమనించాలని ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు ఉమ్, ఆల్రెడీ. కాబట్టి కవిత అనేది కేవలం ఇది ఒక తాత్కాలిక
తప్ప గాని వీళ్ళందరూ కూడా ఒకటే. ఉమ్, కాబట్టి దీని వెనకాల కాంగ్రెస్ లేదు, ఇంకోటి లేదు. కాంగ్రెస్ కి ఏం అవసరం అండి? ఉమ్, కాంగ్రెస్ పార్టీలో మా నాయకులు ఉన్నారు, ఉమ్, యోధ నాయకులు ఉన్నారు, యువతరం ఉంది, మహిళలు ఉన్నారు. ఆ ఉమ్, ఇవాళ ఇంకా 50 ఏళ్ళకు సరిపోను ఒక నాయకత్వం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఉమ్, దాదాపు 90 లక్షల మంది కార్యకర్తలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఉమ్, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఉంది, ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఒక ఉమ్. బలమైన ఉన్నటువంటి దేశంలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాదు తాత, ఇలాంటి ఇప్పుడు ఆమెకు కవితమ్మకు, ఇప్పుడు కవితమ్మ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ అనేది కథ నడిపించారు నిన్న మొన్నటి దాకా. ఉమ్, ఇక మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు పుసుక్కున వద్దు, మీ పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ లెక్క ఇప్పుడు చనగారి దయాకర్ కూడా గట్టిగా మాట్లాడుతుండు అనేది మరి ఇట్లా మనసులో పెట్టుకొని, ఆహా నన్ను మీ కాంగ్రెస్లోకి రానియరా, అయిన దానికి నేను కొత్త పార్టీ పెట్టుకుంటా అని మరి ఆమె ఇప్పుడు కొత్త పార్టీకి కూడా ఉపాయం చేస్తుందట. పుసుక్కున మీరు వద్దంటే కొత్త పార్టీకి ఇప్పుడు ఆమె ఇప్పుడు దీపావళి ప్రజా వరకల్లా ముహూర్తం పెడతా అని ప్రజాస్వామ్యము చూస్తుంది తాత. మరి ఆమె పార్టీ ప్రజా పెడితే మీకు నష్టం కాదా అనే కాంగ్రెస్కు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అవినీతి పరులు పార్టీలు పెడితే ప్రజలు ఎవరు రారు. ఆ, వాళ్ళకు వాళ్ళే భజన చేసుకోవాల్సింది తప్ప ఆ, కవితకు ఇంకో వాటికి అవకాశమే లేదు. తెలంగాణలో ఉన్న ఉమ్, తెలంగాణ పేరు మీద వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఇంకా భరించలేకపోతున్నారు. ఈవెన్ ఎక్కడ భరిస్తారు? ఉమ్, ఆల్రెడీ 10 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు అనేక ఉన్నటువంటి అక్రమాలు, అవినీతి, దోపిడీ, దగా ఉమ్, చేసినటువంటి దొంగలను ఇంకెక్కడ భరిస్తా ఉంటారు? మీరు ఆలోచించండి. ఉమ్, కుటుంబానికి ఇంత అవకాశం ఇచ్చే ప్రజలు భరించలేకపోయారు. ఉమ్, కాబట్టి ఎవరు ఏది పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీకి ధోకా లేదు. మరొక 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. రాబోయే రోజులలో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఆ, అధికారం రాబోతా ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ చిన్న చిన్న నీటి కాలువలు, చిన్న చిన్న కాలువలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే కలుస్తాయి. స- భవిష్యత్తులో ఇంకా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలమైన నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటుంది. కాంగ్రెస్ ద్వారానే ఈ దేశానికి ప్రజాస్వామ్యానికైనా, రాజ్యాంగ విలువలకైనా, ఇవాళ ఒక స్వేచ్ఛకైనా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కోరుకుంటుంది. ఉమ్, మీరు చూసిర్రు ఇవాళ బడుగులు బలైన వర్గాల కోసం 70 ఏళ్లుగా జరగని ఆ, ప్రతిఫలం ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత హక్కుల కోసం, ఆకాంక్ష కోసం ఎదురు చూసినటువంటి బీసీలు ఇవాళ కులగణన చేసింది. 42% రిజర్వేషన్లను ఇచ్చి తీరుతామని దానిపైన ఒక యుద్ధం చేస్తా ఉంది. ఉమ్, ఇంతకంటే చిత్తశుద్ధి ఏంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, సామాజిక వర్గాలు, ఇవాళ ఉమ్, యువతరం, మహిళలు, అన్ని వర్గాల సపోర్టు, మద్దతు ఉంది. ఉమ్, కాబట్టి భవిష్యత్తులో అతిపెద్ద పార్టీగా దేశంలో వెలగబోతా ఉంది. తెలంగాణలో కూడా మరొక 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది. మీరు చూడండి. ఉమ్, ఇది ఒక పెద్ద ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక గౌరవంగా మనం అందరం కూడా భావించాలి. ఉమ్, కాబట్టి మనం ప్రజల యొక్క ఆలోచనతో పాటు ప్రజల ఆకాంక్షకు దిశగా కాంగ్రెస్ ప్రజాపాలన ముందుకెళ్తా ఉంది. ఉమ్, కాబట్టి కవితమ్మ అయినా ఇంకొక అయినా వీళ్ళకి తెలంగాణలో స్థానమే లేదు. ఉమ్, కాబట్టి ఆమె ఇంకో పార్టీ పేరు పెట్టుకున్నా, బహుజన పార్టీ పెట్టినా, తెలంగాణ రాష్ట్ర పార్టీ పెట్టినా ఉమ్, వాళ్ళకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజాదరణ ఉండదు. ప్రజలు ఎక్కడ కూడా మద్దతు లభించదు ఆమెకు. ఉమ్. సరే. ఇది మన- సరే కాంగ్రెస్ ఏ- పార్టీ. ఆ, 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 కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఇవాళ అయితే ఇప్పుడు కవితమ్మ రైతన్నలు కొత్త పార్టీ పెట్టినా ఇక మీకు డోకా ఏం లేదంటావు, అంటే మీ వాళ్ళు ఇట్లా క- ఆ సంఘాలకు ఏం బోరంటావు? కవితకు కవితమ్మ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం ఉందా? కాంగ్రెస్ అనేది ఒక దేశంలో ఒక పెద్ద పార్టీ, రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీ. ఆ, ఇలాంటి అవినీతి పరులు ఈ పార్టీలు పెడితే ప్రజలకు మాకేం అవసరం, ప్రజలకి ఏం అరుగుతుంది? నేను అనేది ఉమ్, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఆమె స్వార్థ ప్రయోజనాల కోసం ఉమ్. ఆమె కుటుంబంలో వాటా దక్కలేదని జరుగుతున్నటువంటి ఆమె పోరాటం తప్ప ఆమె ఆ, ప్రజల కోసం ఇప్పుడు పోరాటం ఇప్పుడు కాదు ఆమెది. ఒక మాట, ఇప్పుడు ఆమె నువ్వే కుటుంబ అంటున్నావు, ఇప్పుడు పోరాటం. ఉమ్, కల్వకుంట్ల కుటుంబ సభ్యులతోటి ఇప్పుడు సినిమా కూడా దిగొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా నాటకాలు ఆడుతుర్రు, ఆ రకంగా డ్రామాలు వేస్తుర్రు, అంటే వాళ్ళదంతా డ్రామా అని ఇప్పుడు నువ్వే అంటున్నావు. అవును. మరి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకోకపోతే, అంటే నిన్న మొన్న సోషల్ మీడియా కూడా అన్నది కాబట్టి ఈ గుసగుస ఇప్పుడు నీతోనే అంటున్నా,
అంటే కవిత వెనకాల కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి నడిపిస్తుండు అనేది కూడా అన్నారు కాబట్టి సోషల్ మీడియా కూడా కూర్చుంది కాబట్టి కవితమ్మ కూడా నిన్న మన ఆంబాయ వెళ్ళబోసుకుంది. అంటే అనుమానం రాకుండా అన్నట్టుగానా, లేకపోతే ఇంకా వేరేది జనాల్లోకి పోకుండా ఇది ఇక్కడనే ఆగిపోవాలా అన్నట్టుగానా? మొత్తానికి ఆమె నా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు అని అంటారు. అదంతా లేదు, కవిత దమ్ముగల్లది, సత్తాగల్లది అనేది కూడా ఆమె నిన్న అన్నది. ఇక వాళ్ళకి వల్ల అనుకుంటే అనుకోని, అది కాంగ్రెస్ పార్టీకి గాని ముఖ్యమంత్రికి గాని మాకేం సంబంధం నాకు అర్థం కాదు. నిత్యం మేము 18 గంటలు ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము పనిచేస్తా ఉన్నాం. ఈ ఎవరో పుల్లయ్యని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఆ పక్క పార్టీలు వాళ్ళకు వాళ్ళే తనుకొని ఇదైతారు. వాళ్ళకు వాళ్ళే వాళ్ళ ఉన్నటువంటి అవినీతి పైసలే వాళ్ళ మధ్య స్విచ్ పెట్టింది. తెలంగాణను దోచుకున్నటువంటి పైసలే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ కుటుంబ తగాదాలు మొదలైనవి. వాళ్ళకు వాళ్ళ పోరాటం తప్ప వాళ్ళకు ప్రజల బాధలు గాని, ప్రజల పోరాటాలు గాని వాళ్ళకి ఏం పట్టవు. మాకు ప్రజల పైన, తెలంగాణ రాష్ట్రం మరి పైన, ఇంకేం తెలంగాణ తగాదాలు అంటే వాటాల కాడ తగాదాలు పుట్టినాయి అంటున్నావుగా. Yes. మరి తగాదాలు పుట్టినాక మరి డ్రామా ఎట్టయితుంది? అంటే నిజంగానే పంచాలు జరిగినట్టు కాదా? డ్రామాకి వాళ్ళు ఏదున్నా కుటుంబం అంతా ఒకటే కదా. నేను అనేది కుటుంబాన్ని కొన్ని రోజులు తాత్కాలికంగా వాళ్ళు ఉన్నా మళ్ళీ వాళ్ళు ఎన్నో ఉన్నా ఒకటేటోళ్ళు అట్నా? పెట్టకుండా నేను అనేది వాళ్ళు ఏదున్నా కవితమ్మ కల్వకుంట్ల కుటుంబం పైన పోరాటం, తన ఆస్తుల పైన పోరాటం తప్ప తెలంగాణ ప్రజల పైన మాకు ఏ మాత్రం ఆరాటం లేదు, పోరాటం లేదు. అవన్నీ డ్రామాలు అంటున్నాను నేను. ఆమెకు 10 ఏళ్ల పాటు అయ్యే అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకురారే, మహిళలు గుర్తుకురారు. ఇవాళ ఉన్నటువంటి కొత్తగా వచ్చి ఇవాళ మహిళలు గుర్తుకొస్తారు, బీసీలు గుర్తుకొస్తారు, బహుజనులు గుర్తుకొస్తారు. ఏంటంటే ఇది డ్రామాలు కాకపోతే. సరే, ఏదేమైనా థ్యాంక్ యూ. సరే సరే సరే, ఓకే. మంచి తాత. ఇక చెనగాని దయాకరు ఈ రకంగా ఇలా మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి మరి టైం ఇచ్చి మాట్లాడిండు. ఇదంతా పెద్ద డ్రామా నడుస్తుంది. ఆమె తగాదాలు ఏంటి అంటే ఆస్తుల కాడ, కుటుంబ సభ్యుల కాడ తగాదాలు, నాకు కావాల్సింది, నాకు రావాల్సింది అనేది దాని మీద పోరాటం, ఆరాటం ఆట. అంటే తెలంగాణ జనాల కోసం ఆమె పోరాటం కాదట అనేది కూడా చెనగాని దయాకర్ మాట్లాడుకొస్తుండు. అదంతా డ్రామా. ఎన్నాళ్ళున్నా నీళ్ళ మీద దెబ్బేస్తే ఎంతసేపు క్షణాలలో మళ్ళీ నీళ్ళు కలిసిపోతాయి. అంటే ఇది కూడా గసవంటిది అనేది కూడా ఇట్లా ఆయనే ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇక పోతే ఎందుకంటే ఇప్పుడు కవితమ్మదే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మొయ్యిన మూత మోగుతుంది. ఎందుకంటే ఆమెని కార్లకి వెళ్ళి నిజంగానే అవతల ఎత్తేసిర్రా, అసలు ఏం నడుస్తుంది? మరి కవితమ్మ కొత్త పార్టీ పెట్టబోతుందా? పెట్టబోతే ఏం పార్టీ పెడుతుంది, ఏంది, ఏం కథ అనేది ఇప్పుడు ఇది వేడిగా చర్చ నడుస్తుంది. కాబట్టి ఒక్కసారి మనం బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సుమిత్రా ఆనంద్ కూడా మనం ఫోన్ చేసి అరుచుకుందాము. ఎటువంటి సంగతి, ఏంది, ఏం కథ అనేది కూడా. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి. తాత ఏమడుగుతాడో ఏం కథ అనుకున్నట్టుంది. తల్లి ఫోన్ మాట్లాడతలేదు. ఇంకెవరున్నారమ్మా? పిల్లగాడు గౌతమా ఎవరో ఉండగా, ఓ పిల్లగాడు. ఈ కోలియాగా నడుద్దాం గౌతమ్ ప్రసాద్. అప్పుడు ఒకసారి డిబేట్లో కొట్టుకురు చూడు, ఆ కోలియాగా ఈ కోలియాగా గౌతమ్ ప్రసాద్. కింద పేరు పెట్టరు పిల్లగా గౌతమ్ ప్రసాద్ అని. కోలియాగా ఫోన్ లేపితే. గుడ్ మార్నింగ్. శనార్థి బాగున్నావా తాత? బాగున్నా తాత. మీరు మార్నింగ్ న్యూస్ ఉన్నారు, లైవ్లో ఉన్నారు. ఏమి లేదు తాత, మరి ఇప్పుడు కవితమ్మని కార్లకి వెళ్ళి తీసి అవతల ఎత్తేసిర్రు. మరి ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది నడుస్తుంది. మరి ఎట్లా, ఏంది, ఏం కథ? మరి ఇది సస్పెండా, బహిష్కరణ, అసలు ఏం నడుస్తుంది తాత? మా పెద్ద సారు, మా బాపు క్లియర్ గా
కవితమ్మని ఉమ్, సస్పెండ్ చేసిండు. ఉమ్, పార్టీ పట్ల ఇంతకు ముందు సరే కొన్ని మాట్లాడినా గానీ సరే తెలిసో తెలియకనో అని చెప్పేసి కొంత ఓపిక పట్టిండు. కానీ నిన్న హరీష్ రావు గారి మీద మాట్లాడిన తర్వాత ఉమ్, అదే విధంగా సంతోష్ రావు గారి మీద మాట్లాడిన తర్వాత ఉమ్, ఇక ఉపేక్షించదలుచుకోలేదు ఉమ్, సారు. ఉమ్, అందుకనే సస్పెండ్ చేయడం జరిగింది. తను సస్పెండ్ చేసిన తర్వాత కొత్త పార్టీ పెట్టుకుంటుందా పెట్టుకోదా అది వాళ్ళ ఇష్టం, మాకు సంబంధించింది కాదు. ఇక ఉమ్, తను ఇప్పుడు మా పార్టీ కాదు, మా పార్టీలో లేదు. ఈ ఉమ్, దాని విషయంలో మేము తన విషయంలో కూడా కొత్తగా చర్చించేది లేదు, కొత్తగా మాట్లాడేది కూడా లేదు. ఉమ్, తను ఏం చేసుకున్నా, ఏ పార్టీ పెట్టుకున్నా, ఏ రకంగా ముందుకు పోయినా గానీ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళ క్యాడర్ ఇష్టం, వాళ్ళ అధినాయకులు ఇష్టం తప్ప మాకు సంబంధించిన అంశం కాదు తాత. తాత ఇప్పుడు ఒక మాట, మరి ఇప్పుడు ఎంతసేపు చెప్పు, మరి కన్నబిడ్డ ఇక మరి ఇటు అల్లుడు సరే, అటు సంతోష్ అంటే ఎంతసేపు చెప్పు, ఈ బంధుత్వం కదా, మరి కన్నబిడ్డని ఎట్లా దూరం చేసుకుంటాడు పెద్ద మనిషి మాత్రము. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, వీళ్ళంతా ఏదో డ్రామా చేస్తుర్రు అనేది కూడా అంటారు. తాత ఏం చెప్తావు కాంగ్రెస్ వాళ్ళకు? ఇగో మా కాంగ్రెస్ వాళ్ళ మాటలు పనికిరాని మాటలు, పనికిరాని ముచ్చట్లుంటాయి తప్ప దాంట్లో వాస్తవాలు. ఈ రోజు కొత్తగా ఏదో కవితమ్మ మీద కొత్తగా ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు విమర్శించే వ్యక్తి, ఇష్టం వచ్చినట్టు చేసిన వాళ్ళు ఈ రోజు కవితమ్మ మీద ఏదో డ్రామా చేస్తుంది, లేకపోతే కలుపుకోవడానికి చూస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటారు. అది రాజకీయాలలో ఏది శాశ్వతం అవుతుంది, ఏది అశాశ్వతం అవుతుంది? శత్రుత్వము శాశ్వతం కాదు, మిత్రుత్వము శాశ్వతం కాదు. అది ఏ పార్టీకైనా ఏ మనిషికైనా అది రాజకీయం. అది రాజకీయాలలో ఇట్లనే ఉంటది. ఇంతకు ముందు అసలు బద్ధ శత్రువుగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మద్దతు ఇవ్వట్లేదా? రేవంత్ రెడ్డికి మద్దతుగా లేడా? అదే విధంగా అసలు నిన్నటి దాకా నువ్వు పెళ్ళాన్ని వదిలిపెట్టి తిరిగినోడివి, అసలు నువ్వు రాష్ట్రానికి ఏం పరిపాలిస్తావు అని చెప్పేసి మోడీని తిట్టినోడు కదా చంద్రబాబు నాయుడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ పోయి బీజేపీ సంఖ్య ఎక్కలేదా? కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో, కవితమ్మ విషయంలో ఏం జరుగుతుందో వీళ్ళకేం ఆసక్తి, వీళ్ళకేం సంబంధము? ఆమె పార్టీ పెట్టుకుంటుందా, లేకపోతే తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చేసి బాపు నాది తప్పు అయింది, నేను ఆ రోజు చేసిన తప్పు అని చెప్పేసి అంటే తండ్రిగా క్షమించవచ్చు, ఒక అధినాయకుడిగా క్షమించవచ్చు. వేరే వాళ్ళకి క్షమించలేదా? వేరే వాళ్ళకి కూడా క్షమించిన సందర్భాలు ఉన్నాయి కదా. అది పార్టీ రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది అమలవుతది, అమలై ముందుకు పోతది. మళ్ళీ ప్రాక్టీస్ లో కొన్ని తప్పులు ఎవరైనా ఏ క్యాడర్ అయినా, అది కవితమ్మ విషయంలోనే కాదు, అనేక మంది ఉన్నారు, అనేక మంది విషయాలలో కూడా తప్పును తెలుసుకొని వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా తప్పనిసరిగా ఆదరిస్తాడు, తీసుకుంటాడు, ఇంకోసారి జరగకుండా చూసుకోని చెప్తాడు. ఇది రాజకీయాలలో సర్వసాధారణంగా జరిగేది. ఇది కవితమ్మ విషయంలో జరిగేది కాదు, లేకపోతే ఇంకో విషయంలో జరిగేది కాదు. కాబట్టి వీళ్ళ కోతల మాటలు, ఏదో కవితమ్మ మీద బాగా ప్రేమ పుట్టుకొచ్చి ఉలకబోస్తున్న పరిస్థితి ఈ రోజు వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. నిన్నటి దాకా వాళ్ళ మాటలు గాని, వాళ్ళ చేతలు గాని, కవితమ్మ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలు గాని అవన్నీ ఒక్కసారి రివ్యూ చేసుకోమనండి. ఇవాళ ఏదో ఆమెకు సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టు కూతుర్నే దూరం చేసిండు. వీళ్ళ అహంకారము అది ఇది మాట్లాడుతుంటే, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కన్న కొడుకైనా కన్న కూతురైనా ఎవరైనా వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈ సంఘటన కాదు, గత 2-3 సంవత్సరాల క్రితమే మా అధినాయకులు చెప్పిండ్రు, కేసీఆర్ గారు చెప్పిండ్రు. కాబట్టి ఈ విషయాలలో వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా, అదే విధంగా వీళ్ళు చేస్తున్నట్టుగా ఈ రోజు కొత్తగా తీసుకున్నది కాదు. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు, మంచిని మంచి, చెడుని చెడు. పార్టీ పట్ల ఎవరైతే విధేయతగా ఉంటారో వాళ్ళకే పట్టం కడతారు పెద్ద ఆయన. అంతే తప్ప ఈ రోజు కంప్లీట్ గా హరీష్ రావు గారు అసెంబ్లీలో ఒక్కడై అర్జునుడై నిలబడి కలబడి కొట్లాడి నిలబడిన మహోన్నత వ్యక్తి ఈ రోజు హరీష్ రావు గారు. అసెంబ్లీలో దడదడలాడించండు. వాళ్లకు ఒక్క మాటకు కూడా ఒక్క ప్రశ్నకు కూడా జవాబు లేని పరిస్థితి కాంగ్రెస్ ది. వాళ్ళు చెప్పిన దానికి ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చిండు, అదే సమాధానం చెప్పిండు. 650 పేజీల ఈ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి అక్షరానికి కూడా సమాధానం చెప్పగలిగే సత్తా, స్థాయి, దమ్ము ఉన్న నాయకుడు హరీష్ రావు గారు. అది అసెంబ్లీలో చెప్పింది వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ వాళ్లకు ఇప్పటికైనా ప్రజలకు నిజాలు చెప్పాలి, కాళేశ్వరం నిలబెట్టాలి, కాళేశ్వరం నీళ్ల ద్వారా ప్రజలకు నీళ్లు అందించాలి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలు, ఇప్పుడు ఏదైతే 20 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందో ఇంకా అదనంగా రావడం కోసం ఏం ప్రయత్నాలు చేయాలో చేయాలి. 2-3 పిల్లర్లు కుంగినంత మాత్రాన, దానికోసం మాట్లాడిన దాన్ని పట్టుకొని వేలాడినంత మాత్రాన దాంతో ఏం ప్రయోజనమే లేదు. ఈ రోజు లక్షల క్యూసెక్ల నీరు ఈ రోజు మేడిగడ్డలో ఎక్కడి నుంచి నిలబడ్డది? 3 పిల్లర్లు కుంగిపోతే
ఎట్లా నిలబడ్డది? నిన్న రంగనాయకమ్మ సాగర్ లో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? మల్లన్న సాగర్ లో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ గంధమల్లకి తీసుకొస్తానన్న నీళ్ళు ఎక్కడి రేవంత్ రెడ్డి? జోకర్ మాటలు, బ్రోకర్ మాటలు, పద్ధతి లేని మాటలు. జోకర్లు మనకు నాయకులు అయితే మనం చూడాల్సింది సర్కసే తాత. జోకర్లు లీడర్లు అయినరు, నాయకులు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు. ఇక మనం చూడాల్సింది రాష్ట్రంలో సర్కసే. ఇప్పటికే యూరియా లేకపోతే సిపిఎస్ ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ తీసుకొస్తానని చెప్పేసి ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు, మహిళలు, ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం, చేవ, చీము, నెత్తురు ఏదైనా వాళ్ళ రక్తంలో ప్రవహిస్తే వాళ్ళు 6 హామీల్ని 420 హామీల్ని ఇమ్మీడియట్ గా అమలు చేయాలి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ని పక్కన పెట్టాలని చెప్పేసి మా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తాత ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఈయన ఉండు కదా లక్ష్మణ్, బీజేపీ ఎంపీ, ఆయన ఏమంటుండంటే ఇక హరీష్ రావు, సంతోష్ అవినీతి అనకొండాలని కవితమ్మే చెప్పింది, ఈ తెలంగాణ ఆస్తులు వాళ్ళు కొల్లగొట్టిరని ఆమె ఇంటామే చెప్పింది, కాళేశ్వరంలో కథ నడిచింది, ఇక మొన్న కాళేశ్వరం కూలింది, ఇప్పుడు బీఆర్ఎస్ కూలింది, ఇక అయిపోయింది కథ అనేది కూడా ఇప్పుడు లక్ష్మణ్ కూడా అనుకొస్తుండు తాత. మరి లక్ష్మణ్కి ఏం చెప్తావు? అవును, లక్ష్మణ్ మాటలకు మనం క్రైటీరియా తీసుకుంటే నిండా మునిగిపోయినట్టే. ఎందుకు చెప్పాలా? చెర్లపల్లిలో 400 కోట్ల రూపాయలతోని రైల్వే స్టేషన్ కడితే 4 రోజులకే ఎందుకు కూలిపోయింది? ఎందుకు మొత్తం చిల్లులు పడి కూలిపోయింది? దేశవ్యాప్తంగా 172 బ్రిడ్జిలు వీళ్ళ హయాంలో వీళ్ళ ప్రభుత్వాలు కట్టినాయి. ఇతర రాష్ట్రాల్లో కట్టిన బ్రిడ్జిలు నిత్య నిలువుగా కూలిపోతున్న పరిస్థితి, కుప్ప కూలిపోతున్న పరిస్థితి. దాని గురించి మాట్లాడమను. వాళ్ళు అవినీతి గురించి, వాళ్ళు కూలడాల గురించి మాట్లాడితే ఇంకేమైనా ఉందా? కొన్ని కోట్ల రూపాయలు బాంబే హైవే కట్టినరు, సముద్రం మీద కడితే 3 నెలలకే నెర్రలు బారింది. కొన్ని 100 కోట్ల రూపాయలతో కట్టినరు. అది ఎవరికి చెప్తారు సమాధానం? ఈ లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, అదే బీజేపీ పార్టీ. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? వాళ్ళు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళదైతే వ్యభిచారమా? వాళ్ళ తప్పులు, వాళ్ళ కూలిపోవడాలు, వాళ్ళ అవినీతి, వాళ్ళ అక్రమాలు, వాళ్ళ దాంట్లో చేరినోళ్ళు అంతా సొక్కమైపోతారు. అంటే వేరే వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళు మాత్రం అవినీతి పరులు అయిపోతారు. ఏమైంది? సుజనా చౌదరి 100,000 కోట్ల రూపాయల అవినీతి ఏమైపోయింది? సీఎం రమేష్ 100,000 కోట్ల రూపాయల అవినీతి ఏమైంది చెప్పేసి ఏమైంది? నీరవ్ మోడీ 30,000 కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయిండు. వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? 15 లక్షల కోట్లు, మరి 15 లక్షలు ప్రతి అకౌంట్ లో వేస్తానని చెప్పేసి అన్న బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ రోజు ఒక్క ఖాతాలో కూడా నల్లధనం తీసుకొచ్చి ఒక్క ఖాతాలో కూడా 15 లక్షలు వేయలేదు. ఎందుకు? ఈ విషయాలు వాళ్ళు మాట్లాడరు. 2 కోట్లు ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నారు కదా. ఏమైనా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? ప్రతి సంవత్సరం 2 కోట్లు అంటే 10 రోజుల 20, ఈ రోజు 11వ సంవత్సరం అంటే 11 రోజుల 22 కోట్ల మంది ఈ రోజు ఉద్యోగులుగా ఉండాలి కదా. ఎక్కడున్నారు ఉద్యోగులు? ఎన్నేస్తున్నారు ఉద్యోగాలు? వీళ్ళు మాట్లాడడం, వీళ్ళు నీతులు చెప్పడము, అది మా పార్టీకి చెప్పడం. వీళ్ళ నీతులన్నీ మడిచిపెట్టి ఆడన పెట్టుకోమని చెప్తాత. మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించినాము, ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించబోతున్నాం ఇంకో 3 సంవత్సరాల తర్వాత. అది గుర్తు పెట్టుకోమని చెప్పండి బీజేపీ వాళ్ళకు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మీది ఏమైనా కనపడుతుంది ఆ పతారా రేపు ఉప ఎన్నికల? ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకుండదు? మేము పొలిటికల్ పార్టీగా ఖచ్చితంగా దాంట్లో చేస్తాము, కొట్టబోతున్నాము. ఖచ్చితంగా ఆ సీటును మేము నిలబెట్టుకుంటాం. అది మా సీటు, మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అంతేనా తాత? అంతే. సరే. ఇక గౌతమ్ ప్రసాద్ ఈ రకంగా బీఆర్ఎస్ లీడరు, గౌతమ్ ప్రసాద్ ఈ రకంగా అంబయ్య శనార్థి తాత. శనార్థి. ఇక ఇట్లా ఈ రకంగా నడుస్తుంది కథ. ఇక ఇంకా కూడా మరి రామసాకని ముచ్చట్లున్నాయి, అరుచుకుందాం. జర్రంత షాయ్ తాగి ఎంబటే వస్తా. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా
ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వజ్రవైడూర్యాలంకరణం, మణిహారం మహాద్భుతం, సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదము రాగ సిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం. మానేపల్లి జ్యువెలర్స్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్,
నాన్నేమో పక్కా కమర్షియల్, బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణముయిక శుభప్రదము నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానేపల్లి జ్యువెలర్స్. వచ్చిన ఆరులో ఇక రారి కాతిమయ్య కూడా మరి ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో అరుచుకుందాం. చలో ఇక పోతే ఎక్కడ పోయినా ఏడికి పోయినా ఉయ్యాల ఊగి ఊగి ఏడికి రావాలనో గాడికే వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా కవితమ్మ చుట్టే తిరుగుతుందిలా. అరే కన్న బిడ్డను కాదనుకుంటాడా? ఎంతసేపు చెప్పు, కడుపులో పుట్టిన బిడ్డను కార్లకి వెళ్ళి తీసి అవతల ఎత్తేస్తాడా? ఇదంతా ఏదో నడుస్తుంది అనేది కూడా ఇంకా కూడా ఎక్కడ అర్థమైతే లేదు. ఒక్కసారి సుమిత్ర ఆనంద్ కూడా ఫోన్ చేసి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఈమె కూడా ఏమంటుందో ఒకసారి ఈయనే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లి ఎవరితో అమ్మా శనార్థి తల్లి అమ్మా తెలంగాణ తల్లి ఏం లేదు, ఏందిరా ఈ పంచాయతీ సదకుండా మీరు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు తల్లి. ఈ కాంగ్రెస్ వాళ్ళు కవితమ్మ మా పార్టీలోకి వస్తుంది, మా పార్టీలోకి వస్తా అనేది గుసగుస వినపడుతుంది. మేము చేసుకోం, మా పార్టీలో మేము చేర్చుకోం, షరీక చేసుకోం అని అంటుర్రు. మరి ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందా? ఏంది పంచాయతీ? మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో వద్దంటుర్రు, అయ్యతో పంచాయతీ పెట్టుకుంది, సస్పెండ్ చేసిరు అనేది కథ నడుస్తుంది. ఏంద్రా ఈ పంచాయతీ? ఏమున్నది నర్సన్న, పార్టీలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చిండ్రు. ఆమెను ఒక సాధారణ ఎంపీ లాగా కాకుండా, లేదా ఒక ఎమ్మెల్సీ లాగా కాకుండా, ఆమె కేసీఆర్ గారి తనయగా, ఉద్యమ దళపతి కూతురుగా పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు అందరూ ప్రాధాన్యతనిచ్చినము. అయినప్పటికీ ఆమెలో అసంతృప్తికి కారణం ఏంటో తెలియదు. మరి అసంతృప్తితో గత మే మాసం నుంచి ఆమె వివిధ సందర్భాల్లో పార్టీ లైన్ దాటి మాట్లాడుతూ వస్తున్నటువంటి క్రమము మరి ఇది పార్టీకి మంచిది కాదు, తెలంగాణ సమాజానికి మంచిది కాదు. బీఆర్ఎస్ఏ కావాలి, సారే కావాలి అని వాళ్ళ యావత్తు తెలంగాణ కోరుకుంటున్నటువంటి సందర్భంలో మరి
బిఆర్ఎస్ కు నష్టం కలిగించే విధంగా మాట్లాడడము, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, తొక్కలో పార్టీ అనే స్థాయిలో ఓడితే ఎంత గెలిస్తే ఎంత అని మాట్లాడడము, ఇది పార్టీ మాత్రమే కాదు తెలంగాణ కూడా వ్యతిరేకించే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం పాలనలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. యూరియా అందక అన్నదాతలు రోడ్డున పడ్డారు, అటు విద్యార్థులు ఆగమవుతున్నారు, అటు నిరుద్యోగులు ఆగమవుతా ఉన్నారు, ఇటు మహిళలు ప్రశ్నిస్తా ఉన్నారు. పాలన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. బీసీలు తమ రాజకీయ అధికారం కోసం, కామారెడ్డి డిక్లరేషన్ కోసం అడుగుతా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వాయిదా దగ్గరకు వచ్చింది, కోర్టుకు గడువు ఏదైతే ఇచ్చిండ్రో. మరి ఈ వైఫల్యాలన్నీ కాంగ్రెస్ ముందర ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో సారే కావాలి, కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ కావాలని ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు, ఏదైతే కాళేశ్వరం కేసీఆర్ గారికి అత్యంత ప్రతిష్టను కీర్తిని సంపాదించి పెట్టిందో, ఏదైతే కాళేశ్వరం తెలంగాణను సస్యశ్యామలం చేసిందో, మరి తరాలుగా దశాబ్దాలుగా వట్టిపోయినటువంటి నిజాం సాగర్, పోచంపాడు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులను నింపగలిగినమో మల్లన్న సాగర్ జలాల ద్వారా, హల్దీవాగు నిరంతరము మరి నిండు కుండలాగా ఎట్లా ప్రవహించిందో, ఇట్లాంటివన్నీ చూసినాం మనం. భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువుల పూడిక తీసుకున్నాం. అద్భుతమైనటువంటి కాళేశ్వరాన్ని తప్పుబట్టే మాటలు, అక్కడ అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వమే విఫలం చెందింది కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటది ఈ విషయం కాళేశ్వరంలో. సుమిత్రమా ఒక్క మాట తల్లి, ఈయన పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఉండు కదా, ఆయన ఏమంటుండంటే కాళేశ్వరంలో అవినీతిలో కవితమ్మకు వాటా ఇయ్యనందుకే ఈ పంచాయతీ పుట్టింది అనేది ఇప్పుడు ఆయన ఆంబాయ వెళ్ళబోసుకుంటుడు తల్లి. మరి ఇది ఏం చెప్తావు ఆయనకు? కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు, అక్కడ వాటాలు లేవు, దానికి సంబంధించిన గొడవ కాదు, ఎంత మాత్రం కూడా కాదు. మరి బహుశా నాకు తెలిసి ప్రజలు అనుకుంటున్నది ఏదైతే ఉన్నదో, పార్టీలో తనకు గుర్తింపు ప్రాధాన్యత లేదు. ఏదైతే ఎల్కతుర్తి సభలో పోస్టర్లలో గాని, వేదిక మీద ఉన్నటువంటి దాంట్లో గాని తన ఫోటో లేదనేటువంటి అలకతో ప్రారంభమైంది ఇది అనేటువంటిది. కాకపోతే తాను బయటకు వెళ్ళడానికి బలమైన నిందగా దీన్ని వాడుకున్నారో మరే కారణమో తెలియదు గాని, మరి ఈ కాళేశ్వరంలో ఎలాంటి వాళ్ళు నిరూపిద్దురు కదా. ఆయుధం ప్రభుత్వం. కవిత మాట మాత్రమే అన్నారు, కానీ ప్రభుత్వం మహేష్ కుమార్ గౌడ్ మీ ప్రభుత్వం ఉంది కదండి, మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పాలన నడుస్తా ఉంది కదా, మీరు నిరూపించేవారు కదా, మీరు చర్యలు తీసుకునేవారు కదా. ఏదైనా జరిగితే మీరే నిరూపించలేక మీరు చేతులెత్తేసి ఈ చోటే బాయ్ ఆ బడే బాయ్కి అప్పగించిండు కదా. రాహుల్ గాంధీ గారు అంటారు మోడీ ఈడీ సిబిఐ మోడీ జేబు సంస్థలని. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా నిన్నగాక మొన్న సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో ఇదే మాట అంటారు, ఈడీ సిబిఐ మోదీ గారి జేబు సంస్థలని. మరి ఆయనే మాట మార్చి మేమేం చేయలేము, మీ చేతికి ఇస్తున్నామంటే ఇక్కడ నాకు అర్థమయ్యేది ఒకటండి, మేము ఏదైతే కేసీఆర్ కు కీర్తి ప్రతిష్టల్ని సంపాదించి పెట్టిందో, ఏదైతే అద్భుతమైన పథకం ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ఉన్నదో దాన్ని బద్నాం చేసే స్థాయిలో మేము చేయగలిగినాం. మా ఆట అయిపోయింది, ఇక మీ కోర్టులో బంతేస్తున్నాం, మీరు ఆడుకోండి, మేము బట్టగాల్సి మీదేసుడు అయిపోయింది, ఇక మీరు బట్టగాల్సి మీదేస్తారా ఏం చేస్తారా చేసుకోండి అని తనను కాపాడుకోవడానికి తన కేసుల నుండి, ఎందుకంటే ఇవాళ అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి సీఎం గా రేవంత్ రెడ్డి రికార్డులో ఉన్నారు భారతదేశంలో. మరి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానిక మరో కారణమా? బడే బాయ్ గారికి ఈ చోటే బాయ్ గారు ఆయన కోర్టులో బంతి వేశారండి, ఆయన ఆడుకోమని ఇచ్చినట్టే ఉన్నది. కానీ ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఇక్కడ ఈ ఘోష్ కమిషన్ లో అయినా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో అయినా, ఇంకోటైనా, అటు సిబిఐ అయినా చేసేది ఏమీ లేదండి. కాళేశ్వరం దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. అంటే ఇప్పుడు ఇంట్లో ఇంకో మాట ఏంటంటే, ఈ చిన్న ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో, ఈ ఇంజనీర్ల కానీ 100 కోట్లు బయటపడ్డది. అసలు ఏం జరిగాయి, ఏంది, ఏం కథ అనేది కూడా కొంత అనుమానం అయితే సోషల్ మీడియా. మనం ఎన్ని ఏసీబీ దాడులను, ఎన్ని కేసులను చూస్తలేం. ఏసీబీ దాకెందుకండి, ఈడీ గారు 16 చోట్ల ఏకకాలంలో పొంగులేటి ఇంటి మీద, ఇతరత్ర దాడుల మీద దాడులు జరిగినాయి. ఏమన్నా బయట పెట్టిండ్రా అండి? ఆ పొంగులేటి ఇంటి మీద జరిగినటువంటి ఈడీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక్క అంశం బయటకు వచ్చిందా? బీజేపీ ఏదనుకుంటే అది ఆయనకు రక్షణ ఇస్తా ఉంది.
మరి వాళ్ళ బద్నాం చేయాలనుకుంటే అదే పొంగులేటి ఇంకో పార్టీలో ఉంటే తప్పకుండా ఏం దొరికింది ఏం జరిగింది అక్రమాస్తులు ఎన్ని ఇంకోటి ఎన్ని చిట్టా బయట పెట్టేవారు. ఇప్పుడు ఇవాళ కాళేశ్వరం సంబంధించిన ఇంజనీర్లు ఇంకోరో వాళ్ళ మీద దాడులు జరిగి బయట పెడతా ఉన్నారంటే కాళేశ్వరాన్ని బద్నాం చేద్దామని. ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగుల మీదనో ఇంకొకరి మీదనో ఏసీబీ దాడులు జరిగినప్పుడు దొరకకపోవడం అనేది రేరు. అత్యధిక సందర్భాల్లో ఏదైతే అక్రమార్జనలు బయటపడుతున్న సందర్భం మేము చూసినాం. మరి ఆ సందర్భంలో కేవలం ఈ 4 సంవత్సరాల సంపాదనేనా అది, అంతకు ముందు సంపాదన, మరి వాళ్ళది ఎక్కడి సంపాదన ఎట్లా వచ్చింది ఇదేదన్నా చెప్పగలిగినరా? వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసిన ఇంజనీర్లు ఇక్కడ మాత్రమే సంపాదించి ఉంటారు అని మాత్రమే ఒక దుష్ప్రచారానికే వాడుకున్నారు అంతే. మనం చూస్తలేమా నరసన్న గారు, ఏసీబీ కేసుల్లో ఎక్కడైనా దొరకకుండా ఉన్నాయా? మరి ఇదే ఈడీ పొంగులేటి విషయం ఎందుకు ఈ బీజేపీ ఈడీ కాంగ్రెస్ వీళ్ళంతా కుమ్ముక్కయ్యా కదా బయట పెట్టకుండా ఉన్నారు? ఆయన అక్రమార్జన విలువలు, ఆయన ఆస్తులు ఏది మంచి అయితే మంచి చెప్పాలి కదా, లేకపోతే లేదని చెప్పాలి కదా. ఏది చెప్పలేదు కదా. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా. ఏది ఏమైనా న్యాయం మా వైపు ఉంది. తెలంగాణకు మేలు చేయాలని, తెలంగాణ నీటి గోస, తెలంగాణ భూతల్లి కాంగ్రెస్ ఈ టీడీపీల పాలనలో దాహార్తి తీరలేదు, నెర్రలు వారింది. పాటలు పాడుకున్నాం, పల్లె పల్లెనా పల్లేర్లు మురిసే తెలంగాణలోనా అని. అటువంటి దుస్థితి, చుక్క నీరు లేనిది తెలంగాణ అని పాడుకున్నాం. ఈ కవులు కళాకారులు గొంతెత్తిండ్రు, ఘోషించిండ్రు. నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లే మొదటి ప్రాధాన్యతగా కేసీఆర్ గారు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన తన మానస పుత్రిక కాళేశ్వరాన్ని పూర్తి చేస్తే ఆ పేరు, ఆ కీర్తి ప్రపంచ మీడియా కీర్తించింది. మరి దాన్ని మసిబూసే విధంగా, దానికి మచ్చ తెచ్చే విధంగా బద్నాం చేద్దామని కుట్రపూరిత వ్యవహారమే కాంగ్రెస్ ది, బీజేపీ తప్ప ఇంకొకటి కాదు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. సరే తల్లి, శనార్థి తల్లి. ఇగో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మరియు సుమిత్రా ఆనంద్ ఇక ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంది. చూడాలి మరి ఎక్కడ రాజకీయం అనేది ఎత్తుగడలా, జిమ్మిక్కులా, అసలు ఏంది డ్రామాలా, నిజంగానే పంచాయతీలా, కాళేశ్వరంలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టుగా మరి వాళ్ళకి ఏమైనా వాటాల కాడ పంచాయతీ వచ్చేనా, అసలు ఇంకేడ పంచాయతీ వచ్చే? వరంగల్లో ఇప్పుడు సుమిత్ర ఆనంద్ అన్నట్టు వరంగల్ ఎలకతుర్తిలో సభ పెట్టినప్పుడు కవితమ్మ ఫోటో పెట్టలేదు అని అక్కడ ఏమన్నా అలిగిందా? లేకపోతే ఆమెకు బీఆర్ఎస్ పార్టీలో నేనే ముందు కారు స్టీరింగ్ తిప్పుతా, మా నాయనకు చేత కాకుండా అవుతుంది కాబట్టి రేపు నేనే ముందుంటా, రాబోయే రోజుల్లో నేనే సీఎం క్యాండిడేట్ను అని అనుకుందా కవితమ్మ? అసలు ఏంది ఈ పంచాయతీ అనేది మనం రేపు చూద్దాము. మొత్తానికైతే ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమంలో అసలు ఇటు కాంగ్రెస్ వాళ్ళతోటి బీఆర్ఎస్ వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం చేసినాం. ఎవరు ఏం మాట్లాడిరు అనేది కూడా మీరు విన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో రేపు ఉంటా. శనార్థి, నమస్తే. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొదువుకంగా 8 గంటలకు మళ్ళా కలుసుకుందాము. తగ్గేదేలే మీ నర్సయ్య తాతతో రప్ప. శనార్థి.